అందరికీ నమస్కారం అండి. జీవితం అంటేనే చాలా వింత వింత అనుభవాలు. కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. మనం ఒకరిని ప్రేమిస్తాం, మనల్ని ప్రేమించే వారిని వదిలేస్తాం. మనం ప్రేమించే వారిలో ఏ క్వాలిటీస్ లేకపోయినా ఏదో నచ్చింది అని వెంటపడతాం, చీకొట్టించుకుంటాం. చివరకు సిన్సియర్గా ప్రేమించినా కూడా ఏదో ఆశిస్తున్నారు అనుకుంటూ మనల్ని దూరం పెడతారు. దాంతో మనం తట్టుకోలేం. అనవసరంగా మన మనస్సును మనమే గాయం చేసుకుంటాం. కానీ ఒక్కసారి మనల్ని ప్రేమించే వారిని మనం గుర్తు తెచ్చుకోం. ఇగ్నోర్ చేస్తాం, క్షోభ పెడతాం, ఏదో హీరోల్లా ఫీల్ అయిపోతాం, వాళ్ళని చులకనగా చూస్తాం. కానీ మనం మాత్రం ఎదుటి వారితో మాటలు పడుతూనే ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. ఇక కొందరైతే చివరి టెక్స్ట్ మెసేజెస్ చూస్తూ గడిపేస్తాం. కానీ ఆశలు ఆవిరయ్యాక మనల్ని ప్రేమించిన వారిని మనం వెతికేలోపు వాళ్ళు మనకి దూరం అయ్యుంటారు. అప్పటికే కొన్ని కొత్త కొత్త బంధాలతో కనెక్ట్ అయిపోయి ఉంటారు. మళ్ళీ మన జీవితంలో ఎంటర్ అయ్యే ఛాన్సులు ఉండవు. మనమే ప్రపంచంగా బతికే వాళ్ళని అవాయిడ్ చేస్తాం. ఇందులో కుటుంబంని కూడా మర్చిపోయేవారున్నారు. గ్లోబలైజేషన్ తర్వాత ట్విట్టరు, ఫేస్బుక్, వాట్సాప్ వచ్చాక ఇక్కడ వచ్చే లైకులు, కామెంట్లు, పేర్లు చూసి మురిసిపోతాం. కానీ ఆపద వచ్చినప్పుడు వచ్చేవారు తక్కువ. వచ్చినా దానిని కూడా పోస్టులు పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటూ ఏదో సామాజిక సంఘ సంస్కర్తల్లా ఫీల్ అవుతాం. మన జీవితంలో సమయం చాలా ముఖ్యం. ఆ సమయాన్ని కూడా మనల్ని అభిమానించేవారు, ప్రేమించే వారి కోసం కేటాయించం. ఈ రోజుల్లో త్వరగా వరుసలు కలుపుకుంటాం, అంతే త్వరగానే అపార్థం చేసుకుంటాం. ఒక వస్తువు కొనే ముందు రివ్యూలు చూస్తాం, ఒక చీర కొనే ముందు కూడా చాలాసార్లు ఆలోచిస్తాం. కానీ మన జీవితంలో విలువైన క్షణాల కోసం ఆలోచించము. మనకు నచ్చినట్లే జరగాలి, నచ్చినట్లే నడవాలి, ఇది ఒక నియంతలా అహంకారపూరిత స్వభావం. ఎవరి కోసమో మనల్ని మనం మోసం చేసుకుంటున్నామన్న ఇంగిత జ్ఞానం ఉండదు. మనలో తప్పుల్ని పెట్టుకొని ప్రకృతి మీదనో పొరుగువారి మీదనే పడేస్తాం. ఏదో సాధిద్దామనుకుని ఏదో ఒక కొందరి మెప్పు కోసం మళ్ళీ అక్కడ చక్రబంధంలో ఇరుక్కుపోతాం. వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తే బాధపడతాం. ఇక ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు అనుకుంటాం. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటున్నామన్న స్పృహ ఉండదు. జీవితం అవకాశాలు అనే తలుపులు తడుతూ ఉంటుంది, కానీ మనమే మోస పద్ధతిలో తెరవము. మనల్ని లేపడానికి ఒక నాయకుడో రావాలి, ఒక గురువో రావాలి. మన జీవితం ఎప్పుడు ఏదో ఒక వ్యక్తి మీద ఆధారపడాల్సిందే. ఇన్స్పైర్ అవ్వడంలో తప్పులేదు, కానీ సెల్ఫ్ మోటివేషన్ లేనిదే ఏం చేయలేం. మన జీవితంలో శత్రువులు ఎవ్వరూ లేరు, రారు. ఓర్వలేని వారు, అసూయపరులే మనకు మొదటి శత్రువులు. అంతకు మించిన శత్రువు మనమే. 10 మందిలో గొప్పగా బతకాలని 10 మంది మెప్పు కోసం ఎవరి కోసమో లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాం. కానీ ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించుకుంటున్నామా అని ఆలోచిస్తే లైఫ్లో నన్ను నేను మిస్ చేసుకున్న సందర్భాలు గుర్తొచ్చాయి. మనల్ని ప్రేమించి అభిమానించే వారిని హర్ట్ చేసిన సందర్భాలు గుర్తొచ్చాయి. చివరగా ఒక చిన్న మాట, జీవితం చాలా విలువైంది. విలువైన క్షణాల కోసం వెయిట్ చేయండి, విలువైన వ్యక్తులను వదులుకోకండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.